ఒకటి దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, రెండవది దేవునిని ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమను ఇతరులకు చూపించే ఆ ప్రేమ. ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకనే దేవుని ప్రేమించేవాడు సహోదరులను కూడా ప్రేమించేవాడై ఉండాలి. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషించేవాడివి అయితే నువ్వు అబద్ధికుడివి కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యేసయ్య ప్రేమను చూపిద్దాం. యేసయ్య ప్రేమ కలిగిన అడుగు జాడలు నడిపించబడదాం. మనకెందుకండి పగలు ప్రతీకారాలు? పరలోకానికి పోవాలనుకున్న వాడికి పగలు ఎందుకండి? నరకానికి పోవాలనుకున్న వాడికి పగలు కావాలా? ఏ ప్రేమ అంటే ఒకటి దేవుని మీద నీకున్న ప్రేమ, రెండవదిగా దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో అట్టి ప్రేమను ఇతరుల ఎడల చూపించే ప్రేమ. ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనము నిజముగా యేసయ్యను ప్రేమించే వ్యక్తులమే అయితే, యేసయ్య ప్రేమ కలిగిన వ్యక్తులమే అయితే, యేసయ్య నిన్ను ప్రేమించినట్టుగానే నీవు కూడా అందరిని ఏం చేయాలి? ప్రేమించాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలబడతాయి. కానిలో ఇందులో శ్రేష్టమైనది ప్రేమ.